రేవంత్ కమిషన్ల కక్కుర్తి పారిపోతున్న ఎల్ఎన్టీ అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. కమిషన్ల కోసం ఎల్ఎన్టీపై రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగారని, కాబట్టే వారు పారిపోతున్నారనేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్లో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ను జైల్లో పెడతానని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కమిషన్ల కోసం ఎల్ఎన్టీ సీఈఓకు బెదిరింపులు. ఆయన ఎనుముల కాదు ముడుపుల రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజాపాలనలో సీఎం నియంత పోకడలు. ఎంఆర్ భూములు అమ్మే కుట్ర, హైడ్రా పేరిట డ్రామా. సర్కార్ తీరుతో తరలిపోతున్న పెట్టుబడులు. బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగమే సిబిఐ విచారణ. నాపై కోపంతో సిరిసిల్ల నేతలపై కక్ష సాధింపు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం. ఇటు మీడియా చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున మహారాష్ట్ర పోలీసులు 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకుంటే హోంమంత్రిగా వ్యవహరిస్తున్న సీఎంకు కనీస సమాచారం లేకపోవడం దురదృష్టకరం. నెలల తరబడి ఇంత పెద్ద అరాచకం నడుస్తుంటే ఈగల్ టీమ్, హైడ్రా తమాషాలు చేస్తున్నాయా? ఇక కమిషన్ల కోసం ఎల్ఎన్టీపై రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగారు కాబట్టే వారు పారిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్లో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ను జైల్లో పెడతారని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. వివాదంలో ఉన్న భూములను ముడుపులు తీసుకుని తెగ నమ్మేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. వివాదాస్పద కంపెనీల బాధ్యులకు కేసులను చూపించి బెదిరింపు ముడుపులు కొల్లగొట్టే పనిలో నిమగ్నమయ్యారని కూడా ఆయన దుయ్యబడడం జరుగుతుంది. దీంతో రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా తరలిపోతున్నాయని కూడా విమర్శించారు. సో రేవంత్ ఒక్క మంచి పనైనా చేసిండా? 22 పాలనలో రేవంత్ రెడ్డి చేసిన మంచి పని ఒక్కటన్నా చెప్పాలని ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాని కోరారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్న సబ్బండ వర్గాలు ఇప్పుడు అరిగోస పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిండ్రు. ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు, ఆరోగ్యశ్రీ సేవల రద్దుతో దవాఖానలు, నిరుపేదలు, యూరియా కొరతతో రైతులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు కష్టాలతో అష్ట కష్టాలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, రేషన్ డీలర్లు, పారిశుద్ధ కార్మికులు ఆందోళన బాధ పడుతున్నారని గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సాకులు చూపి కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకునేందుకు ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నివసించిన ప్రగతి భవన్, ఆయన నిర్మించిన కాళేశ్వరంపై అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకున్న నీచుడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్పై కక్షతోటే మేడిగడ్డకు మరమ్మత్తు చేయించకుండా పక్కన పెట్టారని ఆరోపించారు. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ ఏర్పాటుపై ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ పార్టీలు పెట్టుకోవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. ఓవైపు అవినీతి, మరోవైపు బంధుప్రీతి. సో కాంగ్రెస్ హయాంలో అవినీతికి, బంధుప్రీతికి తావులేదని రేవంత్ రెడ్డి వాటినే విధానాలుగా మార్చుకున్నారని కేటీఆర్ తూర్పారబట్టారు. తన బావమర్ది సుజన్ రెడ్డి, అన్న అమిత్ రెడ్డికి, మామ పద్మారెడ్డికి కాంట్రాక్టులు ఎందుకు ఇప్పించారని ప్రశ్నించారు. ఇక సిరిసిల్ల నేతలకు దగా, వ్యక్తిగతంగా తనపై పగ సాధిస్తున్న రేవంత్ రెడ్డి సిరిసిల్ల నేతలను దగా చేస్తున్నారని కేటీఆర్ కూడా ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరలు ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కార్ మాత్రం మహిళా సంఘాల సభ్యులకే పరిమితం చేస్తున్నది. అవి కూడా ఇస్తుందో లేదో తెలియదని ఈ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇక హైడ్రా గురించి మాట్లాడిన మాటల విషయానికి వస్తే అన్ని హైడ్రామాలే అనేసి కూడా హైడ్రా గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గద్దెనెక్కాక హైడ్రా తెచ్చి పెద్దలిండను కాపాడుతూ పేదల నివాసాలపై బుల్డోజర్లతో విరుచుకుపడ్డారనే విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. హైడ్రా పేరిట డ్రామాలు నడుపుతూ ముడుపులు దండుకున్నారని కూడా ఆయన ఈ సందర్భంగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ తన గుర్తుకు హస్తానికి బదులు బుల్డోజర్గా మార్చుకోవాలని కూడా దెప్పిపడ్డారు. అంతేకాకుండా హైదరాబాద్ నడుబొడ్డున మహారాష్ట్ర పోలీసులు 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకుంటే హోంమంత్రిగా వ్యవహరిస్తున్న సీఎంకు కనీస సమాచారం లేకపోవడం దురదృష్టకరమని కూడా పేర్కొన్నారు. 6 నెలల తరబడి ఇంత పెద్ద అరాచకం నడుస్తుంటే ఈగల్ టీం, హైడ్రా తమాషాలు చేస్తున్నాయా అనేసి ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తుందనేది కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది.
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కుర్తిలో పడ్డ ఎలకలా తయారైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తుందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అలాగే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలుపు పక్కా ఖాయమని కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆడబిడ్డల ప్రాణాలకు కూడా విలువ లేదా అంటూ కూడా ఆడబిడ్డల ప్రాణాలకు కనీసం ఈరోజు విలువ ఉందా? రేవంత్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయనేసి కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఎంపీలను అమ్మేసిన ఘనుడు, పరిపాలించడం చేతగాని రేవంత్ రెడ్డి అమ్మడం కొనడంలో మాత్రం ఆరితేరారనేసి దెప్పిపడిచారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలను మేకలు గొర్రెల మాదిరిగా బీజేపీకి బేరం పెట్టారని కూడా ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా పిఆర్ మేనేజ్పై నడుస్తుందనేసి ఈ సందర్భంగా ఎద్దేవా చేయడం జరిగింది. ఇక ముస్లిం ఓట్ల కోసమే అజారుద్దీన్కి గాలం, అంటే అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్లో స్క్వేర్ కట్లతో అలరించిన మాజీ క్రికెట్ సైతం రేవంత్ రెడ్డి రాజకీయ స్క్వేర్ కట్తో బోల్తా కొట్టించారనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. అసలు ఎందుకు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీకి డ్రామాకు తెరలేపిరనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇక అంతేకాకుండా సీఎం కుటుంబానికి మాత్రమే వికాసము, అంటే యువ వికాసం పేరుతో యువత నుంచి లక్షల దరఖాస్తు తీసుకుంది, కానీ అక్కడ యువ వికాసం లేదు. కేవలం ఆ యువ వికాసం అనేది సీఎం కుటుంబానికి మాత్రమే వికాసం అయిందని చెప్పుకున్నాడు. ఇక సిబిఐ విచారణ గురించి మాట్లాడుకుంటూ వస్తుంది. మోదీ మెప్పు కోసమే ఈ సిబిఐ విచారణను కూడా గుర్తు చేయడం జరిగింది. ఆయన మెప్పు కోసమే పదవిని కాపాడుకునేందుకే కాళేశ్వరంపై రేవంత్ సిబిఐ విచారణకు ఆదేశించారు. మంత్రులకు సైతం తెలియకుండా మోదీ, బండి సంజయ్ డైరెక్షన్లోనే ఎంక్వైరీ డ్రామాలకు తెలరేపారనేసి బీజేపీ రేవంత్ సర్కార్ సంజయ్ చీకటి ఒప్పందాలకు అనేక సాక్ష్యాలు ఉన్నాయనేసి, అలాగే పొంగిలేటి ఇంటిపై ఈడీ రైడ్ చేసి ఏడాదైనా వివరాలు ఎందుకు వెల్లడించలేదు, సెర్చ్ పంచనామా ఎందుకు చేయలేదు, సోదాల్లో భాగంగా నోట్లను లెక్కించే యంత్రాలను తీసుకెళ్లి సాధించింది ఏందంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. అలాగే అమ్ముకున్నారని గ్రూప్ 1 ఏవైతే పోస్టుల గురించి అభ్యర్థులే చెప్పిరనే విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. అన్ని వర్గాల మాదిరిగానే నిరుద్యోగులకు కూడా రేవంత్ రెడ్డి శటకోపం పెట్టారు. అలాగే గ్రూప్ 1లో జరిగిన అక్రమాల ఇందుకు నిదర్శనం అనేసి 3 కోట్లకు ఉద్యోగాలు అమ్ముకున్నారని అభ్యర్థులే ఆరోపించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. డబ్బులు తీసుకున్న మంత్రుల పేరు చెప్పిన విచారణ ఎందుకు చేయించడం లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిరుద్యోగ యువతతో పెట్టుకుంటే పతనం కాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మైత్రి బంధంతోనే బీజేపీ మౌనం, అలాగే మహాలక్ష్మి పథకంతో ఉపాధి కరువు అని కూడా, అంటే మహాలక్ష్మి పేరుతో కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉచిత ప్రయాణం వల్ల తాము ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, విధిలేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని కూడా ఈ రకంగా మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ వచ్చారు. అలాగే 5 లక్షల ప్రమాద బీమా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయడం లేదనే విషయంలో కూడా ఆయన మండిపడడం జరిగింది. మైనార్టీలతో పాటు ఎస్సీ ఎస్టీల గత ప్రభుత్వము ఏమేమైతే ఇచ్చిందో అవన్నీ కూడా గుర్తు చేయడం జరిగింది. అలాగనే మూర్ఖత్వంతోనే ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే రద్దు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇక స్థానిక ఎన్నికలపై వెనుకడిగేందుకు భయపడుతున్నారా? దేనికి? అసలు కనీసం స్థానిక ఎన్నికలకు పోయేంత దమ్ము లేదా? ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎందుకు వెనకాడుతుంది? నాడు ఓట్ల కోసం ఇచ్చిన హామీలు పాతరేసిన హస్తం పార్టీకి ప్రజల దగ్గరికి వెళ్లే ధైర్యం లేదా? ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్తే కర్రు కాల్చి వాత పెడతారని భయమా అనేసి కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో అవినీతికి, బంధుప్రీతికి తావులేదన్నాడు ఓట్ల ముందర గప్పాలు కొట్టిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు వాటినే విధానాలుగా మార్చుకున్నారు. తన భావమర్ది సుజన్ రెడ్డి, అన్న అమిత్ రెడ్డికి, మామ పద్మారెడ్డికి కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారు అనేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. గ్రూప్ 1లో అక్రమాలు జరిగిన సాక్షాత్ హైకోర్టు ఆధారాలతో బయటపెట్టింది. సర్కార్ మాత్రం అప్పీల్ అంటూ కొత్త నాటకం ఆడుతుంది. అంటే 3 కోట్లకు ఉద్యోగాలు అమ్ముకున్నారని అభ్యర్థులే ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేసింది. అంటే ఓవరాల్గా కూడా ప్రతిరోజు మాట్లాడుకుంటున్న విషయాలు, అంటే రాష్ట్రంలో ఏవేవైతే జరుగుతున్నాయో ఎల్ఎన్టీ నుంచి మొదలుకొని, అంటే రేవంత్ కమిషన్ల కక్కుర్తికి ఎలా ఎల్ఎన్టీ పారిపోతుంది, ఎందుకు పారిపోతుంది అనే విషయాన్ని ప్రతిదీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా వీడియోల రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు కనుక రియలైజ్ అయితే కనుక రేవంత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది, రేవంత్ రెడ్డి ఎలాంటి దందాలు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తాకట్టు పెట్టబోతున్నారనే విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది.
రేవంత్ కమిషన్ల